ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవ్వకుండా కాపాడుకోండి. ఈ మధ్య కాలంలో ఆయుర్వేదిక్ అంటే నమ్మని వాళ్ళు ఎవరు ఉండట్లేరు. దగ్గుకి ఏదైనా యాంటీబయాటిక్ వాడే బదులు వెళ్ళి ఒక ఆయుర్వేదిక్ ఔషధం తీసుకుంటే బెటర్, ఒక ఔషధం డ్రింక్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మన ఆయుర్వేదం ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల క్రితంది అని చెప్పేసి అందరం కూడా మాట్లాడుకుంటుంటాం. అయితే అదే విషయానికి సంబంధించి దాన్ని ఏదైతే మనం నమ్మకంగా చేస్తున్నామో దాన్ని అదనపుగా తీసుకొని విశాఖలోని కొన్ని ప్రాంతాలలో మెయిన్లీ ముసలి వాళ్ళని అదేవిధంగా ఆయుర్వేదిక్ని నమ్మే వాళ్ళని ఈ ఆయుర్వేదం నువ్వు వాడితే మీ ప్రాణాలు బతుకుతాయి, మీకు అన్ని నొప్పులు పోతాయి అని చెప్పేసి అడ్డమైన మూలికలన్నీ వాడుకుంటూ అడ్డమైన అదేమంటారు పౌడర్లన్నీ తీసుకొస్తూ ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్స్ అదేవిధంగా ఆయిల్స్ అని చెప్పి, అంటే సైంటిఫిక్గా కొన్ని ఆయిల్స్ నిజంగానే పనిచేస్తాయి. అలా అని చెప్పి ఎవడు పడితే వాడి దగ్గర కొనడం కూడా కరెక్ట్ కాదు. ఈ ఆయుర్వేద ముఠాకి సంబంధించిన వాళ్ళు ఏంటో తెలుసా, మేము చేసింది తప్పే, మేము చేస్తున్న తప్పని కూడా తెలుసు, మేమే ఆ ఫేక్ అమ్ముతున్నాము, ఇందులో ఏవి నిజం కాదు, మేము మా బతుకు తెరువు కోసం అమ్ముతున్నాము అని చెప్పేసి ఆయన్నే ఒక వీడియోలో మాట్లాడుతూ కనిపిస్తాడు తెలుసా. అంత దారుణానికి దిగజారిపోయారు జనాలు. ఈ మధ్య కాలంలోనే కాదు, ముందు నుంచి అయినా కూడా ఈ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఈ రోడ్ల మీద ఒక టెంట్ వేసుకొని ఆయుర్వేదిక్ వనమూలికలు అని చెప్పేసి అమ్ముతుంటారు. చాలా మంది ఏంటంటే అరే అన్నీ ట్రై చేసాము, ఒకసారి ఆయుర్వేదిక్ ట్రై చేద్దాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ జీవితం సర్వనాశనం. ఈ అశ్వగంధ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, దాన్ని వాడెక్కడో మన నార్మల్ కొమ్మలు తీసుకొచ్చి దానికి ఒక పెయింట్ వేసి దాన్ని అశ్వగంధ అని అమ్ముతాడు. అండ్ చాలా మంది నిజంగానే తీసుకుంటారు. ఇలాంటివి నేను చెప్పుకుంటూ పోతే ఆఖరికి మెంతుల దగ్గర నుంచి లవంగాలు అదేవిధంగా ప్రతి ఒక్కదాన్ని నాశనం పట్టించారు. ఆఖరికి మనం ఇప్పుడు తినే దాల్చిన చెక్క కూడా దాల్చిన చెక్క మనం తినేది ఒరిజినల్ కాలేనంత లెవెల్లో చేస్తున్నారు అనమాట. ఇంకోటి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో 20 ఏండ్లుగా, 1-2 ఏళ్ళు కాదు 20 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రాణాలతో ఆడుకున్నారు. 1-2 అంటే సరే పోనీ ఇళ్ళని ఏమని అనుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు వీళ్ళ గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి అసలు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగితే మొత్తం బండారం అంతా బయటపడింది. విశాఖలో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి కీళ్ళ నొప్పులు, వాతాలు అదేవిధంగా గొంతు నొప్పికి సంబంధించి ఆఖరికి నా దగ్గర డయాబెటీస్కి మందు ఉంది, బీపీకి మందు ఉంది, హార్ట్ అటాక్కి మందు ఉంది అని చెప్పి అన్నిటికీ నా దగ్గరనే మందు ఉంది అని చెప్పి మరి జనాల్ని మభ్యపెడుతూ ఉన్నారనమాట. ఇలాంటి ముఠాల్ని ఈ మధ్య కాలంలో ఇది 2వ సారో 3వ సారో చూడడం. అలా అని చెప్పేసి ఓన్లీ ఆంధ్రాలోనే ఉన్నారంటే కాదు, తెలంగాణలో కూడా చాలా మందే ఉన్నారు. కానీ మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఒక ప్లేస్కి వెళ్ళారు, అరే ఇక్కడ వనమూలికలు అమ్ముతున్నారంటే ఓ ఎగబడి వెళ్ళి కొనుక్కోవడం కాదు, దాని వెనకాల డీటెయిల్స్ ఉంటాయి, ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు ఏంటనే వాళ్ళు రాస్తారు. అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోకుండా చెప్పారు కదా నేను వాడతాను కదా అన్నట్టు కాదు. ఏదైనా కూడా మీ రిస్క్ మీద వాడాలి. ఇప్పుడు ఒక గుడ్డిగా నమ్మే బదులు అంతెందుకు, మధ్యలో అదేదో ఆయిల్ వచ్చింది, హెయిర్ ఆయిల్, అది పెట్టుకుంటే చాలు, అది ఆదివాసీ హెయిర్ ఆయిల్, ఆదివాసీ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటే చాలు, ఇంత పొడి పొడి జుట్లు, అదంతా విగ్గులండి. ఈ కాలంలో ఆయుర్వేదిక్ పని చేస్తుంది ఎంతవరకు? 20-30%. మరీ గుడ్డిగా మొత్తం ఆయుర్వేదిక్ పని చేస్తుంది అంటే పని చేయదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో పని చేసినాం, ఇప్పుడు పని చేయకపోవచ్చు, కొంత గొప్ప పని చేస్తాయి. అది ఎప్పుడు వాళ్ళు సర్టిఫైడ్ ఉంటే అదేవిధంగా వాళ్ళకి సంబంధించి అన్నీ మంచిగా మెయింటైన్ చేస్తే ఉంటాయి. మన ఇంట్లో అంతెందుకు, దగ్గు వస్తే అదేవిధంగా మనకు జలుబు ఏమన్నా ఉంటే అల్లం వాటర్ తాగమంటారు వేడి చేసుకొని. దానివల్ల ఏంటంటే ఏదైతే రసాయనం లోపలికి వెళ్తుందో దానివల్ల మనకు హెల్త్ మంచిగా అవుతుంది, గొంతు నార్మల్ అవుతుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి, లేవు అని చెప్పట్లేను. కానీ ఎక్కడ వెళ్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? నిజానికి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా సర్టిఫికెట్స్ ఉంటాయి తెలుసా. న్యాచురోపతికి అదేవిధంగా ఆయుర్వేదిక్కి సర్టిఫికెట్లు ఉంటాయి. కొందరికి గవర్నమెంట్ సైడ్ నుంచి అథెంటిఫికేషన్ కూడా ఇస్తారు. అవన్నీ తెలుసుకొని పోతే వెళ్ళండి, లేకపోతే ఆయుర్వేదిక్ నుంచి కొంచెం దూరంగా ఉంటేనే చాలా చాలా బెటర్. అంతెందుకు మేము కూడా మా ఛానల్ ద్వారా మేము చాలా మటుకు అవేర్నెస్ చేస్తాం. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా సర్టిఫైడ్ వాళ్ళని తీసుకొచ్చి మీకు అన్నీ కూడా చూపిస్తున్నాం. సో మీరు అలాంటివి ఏవి బయటవి నమ్మకుండా కొంచెం అథెంటిసిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమ్మితే బెటర్. సో ప్రజెంట్ అయితే ఈ ముఠాని మొత్తాన్ని కూడా ఆ ఏరియాలో ఎన్నెన్ని షాప్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా
జైల్లో అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే నిజాలన్నీ ఒప్పుకోవడంతో విశాఖలోని ఎవరెవరైతే వీళ్ళ ప్రోడక్ట్స్ వాడుతున్నారో ఆపేసేయండి. ఇదే కాదు, నేను కొన్ని బ్రాండ్ల పేర్లు చెప్పలేను యాక్చువల్లీ. నేనే మా ఇంట్లో వాడిపించడం జరిగింది. అరే ఆన్లైన్లో యాడ్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఆన్లైన్ యాడ్స్ కూడా నమ్మకండి. అందులో కూడా ఆయుర్వేదిక్ మనం ఇప్పుడు టెలికామ్ యాడ్స్ చూస్తుంటాం. ఈ ఆయిల్ కొనండి, దీనికి ఇది ఉచితంగా పొందండి అన్న సోది వాగుతారు. అవన్నీ నమ్మకండి. దానివల్ల మీ ప్రాణాల మీదకే వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. బికాస్ రేపటి రోజు ఇవి వాడిన తర్వాత మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేరు. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే దానికి కీప్ వాచింగ్ మనం టీవీ.